అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి ప్రసాదమైన తిరుమల లడ్డుకి ఉన్న పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గత కొన్ని రోజులుగా ఈ లడ్డూ తయారీలో వాడే నెయ్యి విషయంలో వస్తున్న వార్తలు ప్రతి ఒక్క భక్తుడి మనసుని కలిచివేస్తున్నాయి. అసలు ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా? ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? అసలు ఈ వివాదం వెనుక ఉన్న లోతైన నిజాలేంటి? 15 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది నివేదికను సమర్పించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇది ఆవు నెయ్యి కాదు, పామాయిల్ మరియు ఇతర వెజిటబుల్ ఆయిల్స్తో తయారు చేసిన సింథటిక్ నెయ్యి అని తేలింది. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీతో పాటు మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో టీటీడీ మాజీ అధికారులు కూడా ఉండటం గమనార్హం. తాజా సిబిఐ నివేదిక ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని, అది 100% నకిలీ నెయ్యి అని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నివేదికతో ఏపీ రాజకీయాలు మరొకసారి దద్దరిల్లుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిబంధనల తొంగలో తొక్కి తక్కువ ధరకే టెండర్లు ఇచ్చి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందుకే తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ గారు దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. విపక్షాల వాదన ఏంటంటే జంతువుల కొవ్వు లేదని తేలిపోయింది, చంద్రబాబు నాయుడు గారు భక్తులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం నెయ్యి సరఫరాదారు ఇంద్రాపూర్ డైరీకి హెరిటేజ్తో సంబంధం ఉందని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది. ప్రతిపక్షం చేసిన ఈ ఆరోపణలు కౌన్సిల్ కుదిపేస్తున్నాయి. వివాదాలు ఎలా ఉన్నా భక్తుల నమ్మకాన్ని కాపాడడానికి టీటీడీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. తిరుమలలోనే అత్యాధునికమైన గ్రీ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇకపై 700 కోట్ల విలువైన లడ్డు దినుసులు కొనుగోలు అంతా పారదర్శకంగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ల్యాబ్ రిపోర్ట్ క్లియర్ అయితే తప్ప నెయ్యి ట్యాంకర్ను లోపలికి అనుమతించకూడదని కఠిన రూల్స్ అమల్లోకి వచ్చాయి. చివరగా రాజకీయాలు పక్కన పెడితే కోట్లాది మంది భక్తులు కోరుకునేది ఒకటే, స్వామివారి ప్రసాదం పవిత్రంగా ఉండాలి. దోషులు ఎవరో తేలాల్సిన సమయం దగ్గర పడింది. మరి ఈ ఏకసభ్య కమిషన్ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? అసలు దోషులు అధికారులా లేక కంపెనీలా? కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మన వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్-డెప్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇన్సైట్ ఇండియా విత్ భోగి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్సైట్ ఇండియా విత్ భోగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.